అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారా, విజయసాయి రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారా, సజ్జల గారి దగ్గరికి తీసుకెళ్తారా, ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు, పెద్దిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తారా, ఎవరి దగ్గరికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కోసం ఎంత దూరమైనా పోవడానికి వాళ్ళు పాటిస్తారు. అదే మాకు కనపడతా ఉంది. ఓకే అరుణ గారు. సార్ ప్యానెల్ లో పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. నేను ఇది ఒకటి మర్చిపోయా. పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మాత్రమే ఇది జరుగుతా ఉంది. పోసాని మురళీకృష్ణ గారికి సంబంధించింది. పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు ఆనందపడేటటువంటి పరిస్థితి కాదు. ఇది మరిన్ని రోజులు ఆనందపడాలని, ఆ కళ్ళల్లో ఆనందం చూడాలని వాళ్ళ వీర మహిళలు, వాళ్ళ కూటమి సభ్యులు అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ పోసాని మురళీకృష్ణ గారిని దాన్ని చూసి సైకో ఆనందం పొందుతా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఓకే అమ్మా, మీ విలువైన సమయాన్ని ఒక నిమిషం తీసుకున్నాను. ఓకే నిజమేంటండి అంత ఆనందం పొందుతున్నారా? అయ్యో అసలు చూడ ముసి ముసి నవ్వులు. అసలు ఎందుకు ఆడ ఓడిపోయినందుకు బాధపడాలి కదా, ఉత్తరాంధ్రలో ఓడిపోతున్నందుకు బాధపడాలనా, ఇక్కడ పోసారి గారిని లోపలేసినందుకు నవ్వాలనా? మరి ఏం చేస్తున్నారు? ఉత్తరాంధ్ర కూటమి ప్రభుత్వం నిలబెట్టలేదు, మద్దతు ఇచ్చిందంటే పాపం కష్టపడకండి. అదే మద్దతు ఇచ్చారా, కూటమి మద్దతు ఇచ్చారా? మా వాళ్ళని ఎవరు నిలబెట్టలే, మద్దతు మాత్రం ఇచ్చారు. కష్టపడకండి. అరుణ గారు మాట్లాడనివ్వండి. అరుణ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు కాదు సార్, మేము వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకి సానుకూలంగా ఆలోచించి ఒక సలహా ఇచ్చాం సార్. ఏమి ఇచ్చామంటే, పార్టీ పెత్తనము ఎప్పుడైనా సరే గ్రౌండ్ నుంచి రాజకీయం చేసి మంచి చెడులన్నీ తెలుసుకొని డక్కా ముక్కీలన్నీ తిన్న వ్యక్తులు ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలి. ఎప్పుడైనా సరే సడన్ గా వచ్చి పారాచూట్ వేసుకుని దిగి వైట్ కాలర్ తోటి కూర్చొని ఆఫీసులో పెత్తనాలు చేసే వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్ బ్లాకుల్లో ఉండే వాళ్ళకి గ్రౌండ్ లో రాజకీయం తెలియదు. రాజకీయం చేసే వాళ్ళకే రాజకీయ బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పేసి గతంలో కూడా ఈ వైసీపీ వాళ్ళకి అండ్ వీళ్ళ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చాం. ఎవరి విషయంలో? సజ్జల సలహాదారుడి విషయంలో. కారణం ఏంటి అంటే, రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని విధ్వంసాలకు కారణము, జరిగినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి భాషకు కారణము, జరిగినటువంటి ఈ 70 మంది సలహాదారులు వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు, వాళ్ళ కోసం ప్రజా ఖజానా నుంచి డబ్బు వెచ్చించిన విషయము, అలాగే చిక్కీల మీద పేపర్ల మీద అన్ని రకాలుగా గోడలకు పెయింట్లు ఇలా ఇట్లాంటి చెత్త సలహాలన్నీ ఇచ్చింది అతనే. కాబట్టి దయచేసి అతనికి రాజకీయం తెలియదు. కష్టపడి మీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఓదార్పు యాత్ర అని చెప్పి చేసేటప్పుడు మీ వెనకాల నిలబడ్డటువంటి నాయకులు వేరు, మిమ్మల్ని నిలబెట్టినటువంటి కార్యకర్తలు వేరు. కానీ ఇవాళ మీరు అసలు ఏ విధంగానూ రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తి ఒక వ్యాపారవేత్తకు తీసుకొచ్చి మీరు పగ్గాలు అప్పచెప్పారు. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డితో అని గతంలో కూడా చెప్పాం సార్ మేము. కానీ జగన్మోహన్ రెడ్డి వినిపించుకోవాలా. ఇవాళ దానికి ప్రతిఫలం పక్కాగా జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు. ఇంకొకటి ఇందాకేదో అన్నారు, ఆఫీస్ నుంచి ఎవరు పేపర్లు పంపిస్తారు అని చెప్పేసి. సార్ క్లియర్ గా మానుగుంట మహేదర్ రెడ్డి కందుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో వైసీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ ఎంపీ, అలాగే పెండెన్ దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు గతంలో వైసీపీ ఎమ్మెల్యే, భాస్కర్ రెడ్డి గారు గతంలో వైసీపీ ఎమ్మెల్యే, సుచరిత గతంలో హోమ్ మినిస్టర్ వైసీపీకి,